मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ప్రకులవాడ వడీకాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద। శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే నమః, భూదేవి ఆదివర స్వామి వెంకటాచల గోవిందనే నమః। అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద। ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం। ఉగ్రనరసింహస్వామినే నమః, ప్రహ్లాదవర గోవిందనే నమః, మహాభక్త గోవిందనే నమః। అయోధ్య నివాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభువే నమః। సీతారామ లక్ష్మణ భరత శ్రీ ఆంజనేయ స్వామి గోవిందనే నమః। వసుదేవసుతం దేవం కంసచారూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం। పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే। పార్థాయ కాలంలో ధర్మమునకు హాని సంభవించును, అధర్మము వృద్ధి చెందును। ఆయా సమయంలో దుష్టులను శిక్షించడు, శిష్టులను రక్షించడు, ధర్మమును లెస్సగా స్థాపించడు, భక్తులను రక్షించటకు, సాధువులను రక్షించటకు, గోవులను రక్షించటకు ప్రతీవం నేను స్వయంగా అవతారం దాచుతున్నాను। ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఏడు కొండల మీద ఆ శ్రీనివాసుడై ఆ వెంకటేశ్వరుడై మన కోసం ఇరువ కాళ్ళ మీద ఇప్పుడు నిలబడి ఉన్నాడండి। భగవంతుడు ఎప్పుడూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు। భగవంతుడు నమ్మిన వాడికి ఎన్నడూ కూడా కష్టమే రాదు। నేను మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం చాలా గొప్ప పద్యం చెప్పాడు స్వామి లాస్ట్ ఫైనల్లో। శంకరాచార్యులు కూడా ఈ 11వ అధ్యాయం లాస్ట్ పద్యంలో ఈ శ్లోకం సర్వోత్కృష్టమైనది, సారభూతమైనది కూడా ఆయన తెలిపాడు। ఈ యొక్క మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంయవర్జితః, నిర్వైర్వ సర్వభూతేషు యస్మామేతి పాండవ। భగవంతుడు 5 రకాలుగా చెప్పాడు ఇక్కడ। మత్కర్మకులు అంటే నా సంబంధమైన దైవ సంబంధములు, పూజలు కానీ, ధ్యానం కానీ, జపాదులు కానీ, జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ 3 రకాలుగా ఎవరైతే చేసుకోమన్నాడో ఈ పాప కర్మల నుంచి కూడా బయటపడిపోవాలని
ఎవడైతే దైవ తత్పరుడై ఉన్నట్టు వాడో ఒకరిని మత్పరమః అని చెప్తున్నాడు. మద్భక్తః పరమానంద ప్రతులకు భగవంతుని యందు అతిశయక భక్తి కలిగి ఉండాలి. పరమానంద భక్తుడు ఆయన. ఇంకా ఆనందం ఎక్కడెక్కడ లేదు. ఆ యొక్క వెంకటాచల మండలంలో ఉన్న కృష్ణ పరమాత్ముడి మీదనే మనకి ఆ యొక్క వెంకటాచల మండలంలో ఆనంద భరితమై ఆనంద నిలయంలో నిలబడుతున్నాడు కదా, ఆయనే ఆనంద స్వరూపుడు. ఆయన మీదనే అతిశయమైన భక్తి ఉండాలి. అటువంటిది మద్భక్తః అంటున్నాడు. సంవర్జితః అంటే సంఘము వదిలేయమంటున్నాడు. అయ్యా ఇది మీ సంఘం, ఇది మా సంఘం, ఈ సంఘం ఆ సంఘం, ఈ సంఘాలను వదిలేయమంటున్నాడు భగవంతుడు. సంఘం అంతా ఇది నాతో సంఘం. మనందరం ఎవరో వసుదైవ కుటుంబం. ఆ యొక్క వాసుదేవుడి యొక్క సంతతి. ఈ లోకంలో ఉండే ప్రతి జీవుడు కూడా వాసుదేవుడి సంతతి. భగవంతుడు చెప్పుకున్నాడు. ఈ సంఘాన్ని వదిలేయమంటున్నాడు. దేహాది దృశ్య పదార్థములందు, ఈ దేహం మీద, ఈ దృశ్య పదార్థాల మీద, వీటన్నిటి మీద ఇది సంఘము అంటే ఈ సంఘాన్ని వదిలేయమంటున్నాడు. దేహం అంటే ఏదైనా దేహం కావచ్చు, భార్య బిడ్డలు ఎవరైనా ఏదైనా దేహం. ఈ దేహం నా దేహం, ఈ దేహాలు ఏది లేదు. ఇవన్నీ కూడా భగవంతుడు ఈ దృశ్య పదార్థాలు, ఈ దేహాలు ఇవన్నీ వదిలేసి ఈ మమత్వాన్ని వదిలేయమంటున్నాడు. ఈ మమకారాన్ని, అసంఖ్యాన్ని అభ్యసించవాలని, ఏదైతే నిజంగా ఉందో ఆ భగవతత్వాన్ని అభ్యసించమని చెప్తున్నాడు. ఈ సంసారం అనే మోక్షాన్ని ఎంత మంచి మొదలైన కత్తితో తీసేయమంటున్నాడు. ఈ సంసారం అనే కూపానికి పెకలించమంటున్నాడు. అప్పుడు నీకు నేను కనిపిస్తా అంటున్నాడు భగవంతుడు. అంతేకాదు నిర్వైర్వ సర్వభూతేషు, ఐదోది సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ద్వేషరాహిత్యం. ద్వేషం మీదుగా ద్వేషం అందరికీ ఉంటుందండి. ఎవరో మహానుభావులు ఉంటారు కానీ ద్వేషం ఉంటుంది. ఆ ద్వేష రాహిత్యాన్ని తీసేయమంటున్నాడు భగవంతుడు. సమస్త జీవుల పట్ల ప్రేమ, దయ, ద్వేష రాహిత్యాన్ని అని చెప్తున్నాడు. సర్వభూతేషు, ఏ ఒకటి రెండు ప్రాణుల ఎడల కాదు దయ కలిగి ఉంటాం. సమస్త భూత ప్రాణి పట్ల ఎలా కరుణ, దయ కలిగి ఉంటుందో వాళ్ళకి భగవత్ స్వరూపుడైన నేను వాళ్ళకి కనిపిస్తానని చెప్తున్నాడు. భగవంతుడు కనిపించేది ఏంటంటే అన్ని జీవుల్లో కనిపిస్తే ఇంకా నారాయణ కనిపించాడంటే మనకి అదే భగవంతుడు చెప్పేది. ఈ ఐదు కూడా భగవంతుడు మత్పరమః, మద్భక్తః, సంవర్జితః, నిర్వైర్వ సర్వభూతేషు. అన్ని భూతాలు, ఒక భూతం కాదు, సమస్త భూతం పట్లయందు ప్రేమ, దయ, కార్పణ్యం, ఇవన్నీ కూడా భగవంతుడు వదిలేయమంటున్నాడు. ఆ ప్రేమ దయతో ఉండి ఈ యొక్క కార్పణ్యాన్ని వదిలేయమంటున్నాడు. దోషాన్ని రాహిత్యాన్ని బయటేయమంటున్నాడు. ఈ విధంగా 5వ శ్లోకం, ఈ యొక్క 11వ అధ్యాయంలో ఈ గొప్ప శ్లోకాన్ని చెప్పాడు భగవంతుడు. లాస్ట్ అండ్ ఫైనల్ శ్లోకం ఇది. ఈరోజు భగవద్గీతలో 12వ అధ్యాయం ద్వాదశోధ్యాయ భక్తి యోగము. భక్తి యోగం చాలా గొప్పదండి. అధ్యాయాలన్నీ గొప్పే, కానీ భక్తి యోగంలో అసలు భక్తి ఎలా చేసుకోవాలో భగవంతుడు చెప్పాడు. ఈ భక్తి యోగం గురించి భగవంతుడు గొప్పగా చెప్పాడండి. భక్తి యొక్క స్వరూపం, భక్తుని యొక్క లక్షణాలు, భక్తి స్వరూపం ఎలా ఉంటుంది, భగవంతుని ఎలా మనం తెలుసుకోవాలి, భక్తుడు అంటే ఎలా ఉంటాడు, ఆ లక్షణాలు కూడా చెప్తాడు. ఇతను భక్తుడా కాదని వెంటనే చెప్పేసేయచ్చు. వివిధ ఆధ్యాత్మిక సాధనాలు, దీంట్లో ఈ ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ భక్తి యోగంలో పేర్కొనబడేయండి. ఈ ఇప్పుడు దాకా మనం విశ్వరూప సందర్శన యోగం, విభూతి యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, ఇవన్నీ ఆత్మ సంయమ యోగం, ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి? భక్తి యోగం చెప్తున్నాడు. దీనికి ఇచ్చిన ఇంకొకటి లేదు అర్జున అని చెప్తున్నాడు. భక్తి యోగం అన్ని చెప్పి భక్తిలోకి తెచ్చుకున్నాడు. నమశత్రౌ సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోగ. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోగ. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. శత్రువులందరూ, మిత్రుని యందును, మానవుల యందును, శీతోష్ణ సుఖ దుఃఖముల యందును సమముగా ఉండువాడు
దేని యందు ఆసక్తి లేను అటు మనుషుడు నాకు ఇష్టుడు అని భగవద్గీతలో 12వ అధ్యాయంలో భగవంతుడు 18వ శ్లోకం ముందుగా చెప్పాడు. ఎందుకంటే భగవంతుడు అన్ని కల్పిస్తూ శత్రువుని యందు మిత్రుని యందు మానవులు అంటే వారిలా నడవాలి ఇవన్నీ కూడా శీతోష్ణ సుఖ దుఃఖాదులు యందు సమశీతోష్ణంగా ఏదొచ్చినా కూడా ఆ విధంగా ఉండేవాడు దేని యందును ఆసక్తి లేనివాడు అగు మనుషుడు నాకు ఇష్టుడు. దేని యందు ఆసక్తి ఉండదంటే అలా చూస్తూ ఉంటాడు భగవంతుని. అటువంటి వాడు నాకు చాలా ఇష్టడయా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ ఉంటే అర్జున మొట్టమొదటే అర్జునుడు అడుగుతున్నాడు క్వశ్చన్. గురువు గారిని ఆయన అడుగుతున్నాడండి. ఏవం సతత యుక్తాయే భక్త్యా స్వాం పర్యుపాసతే ఏ చ అక్షరమవ్యక్తం తేషాం యోగ విత్తమాః. అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ కృష్ణ, ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మీ యందు మనస్సును నిలిపిన వారై ఏ భక్తులు మీకు ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియ గోచరము కాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుతున్నారో ఆ ఇరు తెగలలో యోగమును బాగా ఎరిగిన వారేమో. ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడో చూడండి భగవంతుడిని. అంటే ఏవం అంటే ఈ విధంగా మత్కర్మకృత్ అని ఇందాక మనం చదువుకున్నాం కదా. మత్కర్మకృత్ ఎవరైతే నా మీదనే మనసు ధ్యానం చేస్తూ ఈ భక్తి మార్గంలో ఉంటాడో వాడు నన్ను చేరుకుంటాడు అర్జున చెప్తున్నాడు. ఈ విధంగా భగవానుని విశ్వరూపమును కానీ దైవ సంబంధమైన వేరొక మూర్తిని కానీ సాకార స్వరూపం అనవరత భక్తితో ఉపాసించేవారు సగుణోపాసకులు. అంటే సాకారం ఇప్పుడు మనకు కనిపించేది సాకారంగా కనిపిస్తున్నాడు. అంటే కొంతమంది అంటారు, భగవంతుడు అంటున్నాడు భగవద్గీతలో కూడా, నేను భగవంతుడిని అసలు ఒక రూపం లేదంటారు నాకు. మూర్ఖులు. నేను ఒక రూపం మానవ రూపంగా వచ్చినప్పుడు నన్ను మానవుడుగా చూస్తాను, దైవత్వాన్ని తెలుసుకోలేదు. నేను ఎప్పుడు సాకార రూపంలో ఉంటాను, నిర్గుణ రూపంలో ఉంటాను. ఎప్పుడు ఉంటాను సాకార రూపంలో. ఎక్కడ గోలోక బృందావనంలో వైకుంఠ లోకాల్లో ఉంటాడు భగవంతుడు. ఎప్పుడు కూడా భక్తుల కోసం అలా ఉంటాడు. కానీ ఎక్కడ చూసినా ఉంటాడు కనిపించకుండా. అక్కడ ఎప్పుడు ఉంటారు, ఇక్కడ ఎప్పుడు ఉంటారు అని ఈ రెండు భక్తి గురించి ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు అర్జునుడు. కనుక ఈ భక్తులలో ఏ భక్తి గొప్పది అని అడుగుతున్నాడు. ఇంద్రియములకు గోచరము గాంధీ అంటే ఇప్పుడు ఇంద్రియాలు మనలో ఉన్నాయి కదండి. ఆ ఇంద్రియాలకి మనకు కనిపించడం ఆ భగవంతుడు. అటువంటి ఇంద్రియాలకు కనిపించేటువంటి అటువంటి నిరాకారమైన రూపము, సర్వవ్యాపకమైన అక్షర పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మను ఎవరు ధ్యానించుతున్నారో, ఎవరు నిర్గుణోపాసనలు గొప్పవాళ్ళ, సద్గుణోపాసన గొప్పవాళ్ళ, కనిపించని దేవుడు చూసే వాళ్ళు గొప్పవాళ్ళ, కనిపించే ఆ సాకార పరబ్రహ్మను చూస్తూ ధ్యానించేవాడు గొప్పవాళ్ళ. కృష్ణ చూడండి ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళు కూడా పోటీలు పడ్డారు. అసలు దేవుడు కనిపించకుండా ఉంటాడే అంటారు. కొందరు దేవుడు కనిపిస్తూ సాకార రూపంలో ఉంటారే అంటారు. ఏంటి పెద్ద వాద్విగాలు జరిగినాయి. దీనికే భగవద్గీత చెప్తూ ఉంది. భగవద్గీతే మనకు ప్రామాణికము దాన్ని చెప్తూ ఉంటే ఇప్పుడు శ్రీ భగవాను వాచ అంటే కొంతమంది ధ్యానం చేస్తుంటారు కదా. భగవంతుడు ఎవ్వరూ లేరు, ఎక్కడా లేదు. నేను ధ్యానంలో చూస్తా. ఏ రూపాన్ని చూస్తావు? ఒక రూపం అనేది ఉంటుందండి. ఆ రూపాన్ని మనం ధ్యానం చేయాలి. అంతేగాని ఏ రూపం లేకుండా ఏం ధ్యానం చేస్తాం, చేయకుండా ఏం ధ్యానం చేస్తాం? భగవంతుడు ఒక రూపం. మా నాన్నగారు అలా ఉంటాడనుకోవాలి. మా నాన్నగారు ఒక రూపం లేదండి. మా నాన్నగారు లేకపోతే ఎలా వచ్చాను ఈ శరీరం నేను? మా నాన్నగారు ఇలా ఉంటాడు, మా అమ్మ ఇలా ఉంటుంది. ఆ రూపాన్ని నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు మీ అమ్మగారు కనిపించండి. ఆ విధంగా ధ్యానం చేయాలి. కానీ ఊరికే రూపం లేదు, నేను ఎవరిగా ధ్యానం చేస్తున్నాను. ఏం ధ్యానం చేస్తాం? కొంతమంది ధ్యాన యోగులు చెప్పుకుంటారు, ఆయా ఆ గోడ మీదైనా చూసుకుంటారు. ఆ గోడ అలా చూసుకుంటే అవతల కనిపిస్తుంది అంటాడు. ఏది కనిపించేది? అది కాదండి. భగవంతుడి ఇప్పుడు అర్జునుడికి క్వశ్చనే, సాకార రూపంలో ఉన్నవాళ్ళు పూజ చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, నిరాకార రూపంలో పూజ చేసేవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు? కృష్ణ రెండింటి చెప్పబోయా అంటున్నాడు. చూడండి ఎందుకు క్వశ్చన్లో ఇది. శ్రీ భగవాను వాచ భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడి క్వశ్చన్కి మన క్వశ్చన్ అండి, మన క్వశ్చన్. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రీకృష్ణుడు చెప్పాను అని ఉన్నదండి. శ్రీ భగవాన్ వాచ, ఆయన ఒక్కడే భగవంతుడు కనుక భగవానుడు చెప్పాను ఏమని, నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవ చింతనాపరులై అదేక నిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో కూడుకుని వారై ఎవరు నన్ను ఉపాసించుతున్నారో వారే ఉత్తమ యోగులని నేను చెప్తున్నాను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నా యందు మనస్సు నిలిపి, మన మనస్సు అండి, ఈ శరీరం నిలపలేము. ఈ శరీరం నిలిపోతే శరీరం మనస్సు నిలబడుతున్నాడు భగవంతుడు. మనస్సు నిలపాలి. నిలిపితే నిరంతరం దైవ చింతనాపరులై భగవంతుడిని చింతిస్తూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై, అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేదే నీకు జ్ఞానం రాదని చెప్తున్నాడు భగవంతుడు. శ్రద్ధే వాన్ లభతే జ్ఞానం, నీకు శ్రద్ధ లేదే జ్ఞానం రాదయా అని చెప్తున్నాడు. శ్రద్ధ లేదే చదువు కూడా రాదు పిల్లవాడికి. వాడికి శ్రద్ధ లేదా చదువు మీద ఏం చేయమంటా వాడికి ఏదో వ్యాపారం చేసుకోవాలని ఉందాయా, వాడిని అంటే ఏదో వ్యాపారం పెట్టిస్తాను, బండి వ్యాపారం లేకపోతే ఏదో వ్యాపారం పెట్టిస్తాను. వాడికి శ్రద్ధ లేదు, నేను ఏం చేయమంటాను? అదే శ్రద్ధ. ఆ విధంగా భగవంతుడి మీద శ్రద్ధతో కూడుకునే వారే ఎవరు నన్ను ఉపాసించుతున్నారు. ఉపాసనా బలం భగవంతుడి మీద. ఉపాసన అంటే ఏం లేదండి, భగవంతుడి మీద మనసు నిలబడి ఇన్ని రకాలుగా చెప్తాడు భగవంతుడు. వారే ఉత్తమ యోగులు. ఎటువంటి యోగులండి? వేమన గారు ఎలా శ్రద్ధ పెట్టాడు, అటువంటి యోగులు ఉత్తమమైన వారు చెప్తున్నాడు. అర్జునుని ప్రశ్నకి కృష్ణ పరమాత్ముడు చక్కగా సమాధానం చెప్పాడు. సగుణోపాసకులు శ్రేష్ఠులా, నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా అను ప్రశ్నకి ఎవరైనాను సరే మిక్కిలి శ్రద్ధతో కూడి నిరంతరము దైవ చింతులై ఉండే వారే శ్రేష్ఠులని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ప్రత్యుత్తరం చేశాడు. కోసం మనం ఎవ్వరి గురించి చెప్పనవసరంలే, వాగ్వేదం చేసుకోవడం అవసరంలే. అందుకే భగవంతుడి గురించి చర్చ చేసేటప్పుడు ఏంటంటే భగవంతుడి గొప్పతనాన్ని, భగవంతుడి భక్తి తత్వాన్ని చెప్పుకోవాలి. కానీ భగవంతుడి ఇలా విమర్శించుకోవడం, అలా విమర్శించుకోవడం అది మహాపాపం చూస్తుంది. అందుకే ఇక్కడ భగవంతుడు అని చెప్తున్నాడుగా, ఇప్పుడు నిర్గుణోపాసన గొప్పవాళ్ళ, సగుణోపాసన గొప్పవాళ్ళ, ఇద్దరు గొప్పవాళ్ళే. అంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు, ఎవరైనా సరే ఇద్దరు మిక్కిలి శ్రద్ధతో కూడుకుని నిరంతరము దైవ చింతులై ఉండువారే శ్రేష్ఠుడు అని కృష్ణ పరమాత్మను తేల్చని చెప్పేశాడు. అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరు కనిపించని దేవుడు చూసుకున్నా, కనిపించే దేవుడు చూసుకున్నారా? ఏదైనా ఒకటే శ్రద్ధతో చేయడమే. మన పూజారి గారు వచ్చి 3:30 చూస్తున్నాడు, శ్రద్ధతో పూజలు చేసుకుంటున్నారు. ఎక్కడ ఏ పని ఎప్పుడు చేయాలో శ్రద్ధతో చేస్తున్నారు. ఇది శ్రద్ధ అంటే. మనం తర్వాత చేసుకుందాం లేక 8 గంటలు చేసుకుందాం లేని పూజ అనుకుంటాను. కానీ వీళ్ళలా కాదు, కరెక్ట్ గా టైం అంటే టైమే. అదే భక్తి శ్రద్ధ. ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఉంటున్నారు కదా కొంతమంది, మీకు ఆ భక్తి అలవాటు. ఆ భక్తి అలవాటు పరంగా మీరు కూడా 5:30 లేసి ఒక ఇంట్లో రాలేరు, ఇంట్లోనే మీరే పూజ చేసుకుంటుంటారు భగవంతుడి మీద. అందుకే ఇప్పుడు మఠాల్లో రోజులు మనం ఉపాసనగా చేయగలిగితే మనకు కూడా భక్తి ఏర్పడిపోతుంది. లేకపోతే ఇంట్లో ఉన్నామనుకో, ఆ పని ఈ పని భక్తి ఉండదండి. అంత ఈజీగా కుదరదు భక్తి. ఒక చోట ఉండాలి గురువు దగ్గర. అంటే ఇటువంటి స్థలాల్లో మనకి ఏర్పడిపోతుంది. అక్కడ 5 గంటలకే గంట కొట్టేస్తున్నారు, మనం కూడా లేచి వెళ్ళిపోవాలి. నిద్రపోవడం అసహ్యంగా వాళ్ళందరూ లేచిపోతుంది అని అనిపిస్తుంది. కనుక నిర్గుణోపాసులు, సగుణోపాసులు ఎవరైనా ఒకటే. భగవంతుడు చెప్తూ ఉన్నాడు, మిక్కిలి భక్తితో శ్రద్ధతో నా మీద చింతన చేస్తే వాళ్ళే గొప్పవాళ్ళు. ఇంకా దాని గురించి ఏం చేశాడు భగవంతుడు? ఊరికే ఆ దాని గురించి దేని గురించి ఏం చెప్పడం భగవంతుడు. ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఉంటారో, వాళ్ళు దైవ చింతనతో ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. దైవాంశ సంభూతులతో సమానం చెప్తున్నాడు భగవంతుడు. అంత శ్రద్ధ భక్తులతో ఉండేవాళ్ళు. అందుకే భక్తి యోగం అని. భక్తి యోగానికి అంతా చాలా చిన్నది భక్తి యోగం. కానీ ఒక్కొక్క పద్యం భక్తిలో తీసుకుంటున్నాడు భగవంతుడు. ఇది విధంగా మనస్సును పరమాత్మ యందు నిలుపుట. అంతే. నిరంతరము దైవ చింతనాపరులై ఉండుట, మిక్కిలి శ్రద్ధతో కూడుకుని ఉండుట. 3 రకాలుగా చూడండి. మనస్సు పరమాత్మ యందే ఉండడం, నిరంతరం దైవ చింతనాపరులై. మనసు పరమాత్మ యందు ఉంటే సరిపోదు,
చింతన చేస్తూ ఉండాలి భగవంతుని చింతన. అంతే కదండి. మనం ఏదన్నా ఒక మనసు, నా కుమార్తె మీద నాకు మనసు ఉందయా, నేను ఎప్పుడు ఆ గురించి చింతన చేస్తుంటానయా, ముసలి వయసులో నాకేంటో ఈ చింతన బాగాలేదు, మనసు ఉంది అక్కడ చింతిస్తూ ఉంటాడు. మళ్ళీ మిక్కిలి శ్రద్ధతో కూడా ఉందా అమ్మాయి మీద ఏంటి? మూడు రకాలు ఉండేనండి. భక్తి కూడా మూడు రకాలు ఉంటే ఊరకే మనసు పెడితే సరిపోదు. దైవం మీద చింతిస్తూ ఉండాలి. భగవంతుడి మీద కృష్ణ పరమాత్ముడు ఎన్ని లీలలు చేశాడు, భూతాన్ని సంహరించాడు, ఆ గోడలలో గోవర్ధనికి వెళ్ళాడు, ఆ పెద్ద దొంగతనం చేశాడు, భక్తుల కోసం ఇది చేశాడు ఆ కృష్ణ పరమాత్ముడు అని చింతిస్తూ ఉంటే ఆ మనస్సు భగవంతుడి మీద నిలబడుతుంది. మూడోది శ్రద్ధ వస్తుంది. ఇంకా ఈ మూడు ఉంటాయి. అటువంటి వాడే భక్తుడు అని చెప్తున్నాడు భగవంతుడు. భగవానుడికి విశాల భావనను ప్రకటించాడండి. భక్తికి, శ్రద్ధకు, ఏకాగ్రతకు ప్రాధాన్యం వహించాడు భగవంతుడు. ఏకాగ్రత అంటే మనసు నిలబడమండి. మనసు అంత ఈజీగా నిలవదండి. ఏకాగ్రత రామంటే రాదు. ఉంటే మఠాల్లో ఉంటే వస్తుందండి. మనం ఎక్కడైనా దేవాలయాలు పడగలిగినా ఉంటాయి, ఆడ తలుపులేసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ అవకాశం మనకి. మీ భక్తులు ఎవరో ఉండేవాడు, మీకు అదృష్టం అని అడిగితే ఎన్నిసార్లు అనుకున్నాను. ఒక్క రోజు కూడా నేను ఉండలేకపోయాను. ఇష్టాల్లో ఉన్న 3 రోజులు ఒకప్పుడు. నేను విద్యానగర్లో ఉన్నప్పుడు 2009 ఆ ప్రాంతంలో అక్కడే ఉండేవాడు. ఆవిడ గెట్టేస్తా ఉండేవాడు. 4 రోజులకి ఇక్కడ పోయేవాడు కాదు. అలా భక్తి శ్రద్ధలతో ఎవరికో అవకాశం ఇస్తుందండి. అందరికీ రాదు ఇక్కడ ఉండే అవకాశం. వాళ్ళు అదృష్టం ఉంటుంది. రోజు వచ్చేవాళ్ళు కూడా అదృష్టం ఉంది. ఇక్కడికి భగవంతుని చూసుకోవడం, ప్రసాదం తినడం ఎంత అదృష్టం అనుకుంటున్నారు. భగవంతుని ప్రసాదాన్ని తినడం అంటే సామాన్య విషయం. ఆ 7 కొండల వాడి వెంకటేశ్వరుడు ప్రసాదాన్ని కృష్ణ పరమాత్ముడు అందరికీ దొరుకుతుందా ఆ భగవంతుడి ద్వారా. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. అందుకోసం భక్తితో ఉండటం, నిరంతరం మనసు నిలవటం, భగవంతుడి ముందు ఆ దైవం చింతన చేస్తూ ఉండటం, మిక్కిలి శ్రద్ధతో ఉండటం. శ్రద్ధ లేని ఇది రాదండి. శ్రద్ధ ఉండాలి. అక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయగా ఏ ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే అతాః. భగవంతుడు ఏం చెప్తున్నాడు? సర్వభూతహితేః. అన్ని జీవుల పట్ల అదే చెప్తూ ఉంటాడు భగవంతుడు. అన్ని జీవుల పట్ల ప్రేమ ఏదో ఒక పద్యంలో తగిలించుకుంటాడు భగవంతుడు. అన్ని జీవుల్ని ప్రేమించి తొందరగా నన్ను చేరుకుంటామని భగవంతుడు. అది భగవంతుడు బాధకి లేదు. ఏ జీవికి హాని చేస్తే నీకెంత బాధో, నీకేదైనా దెబ్బ తగిలితే ఆ జీవికి కూడా అంత బాధ అని భగవంతుడు చెప్తూ ఉంటాడు. ఎవరి ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించి స్వాధీనపరచుకోవాలి. మనలో ఉండే ఇంద్రియాలు ఉన్నాయి కదండి, మనసు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ ఇంద్రియాలు చాలా ఉంటాయి. ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ సమభావము గలవాడే. వాటిని స్వాధీనపరచుకోవాలంటే మాటలు కాదండి. కన్ను ఒక ఇంద్రియం వెళ్ళిపోతుంది, అలా చూస్తుంది. ఓ ఈ పదార్థం బాగుంది అనుకుంటుంది. ఆ పదార్థాన్ని చూసింది ఎవరు? కన్ను చూసిందంటే మనస్సు దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకా కన్నుకు సంబంధం లేదు. కన్ను రిఫ్లెక్స్ తీసేసుకుంటుంది అంతే. కన్ను ఇంకా సంబంధం పెట్టుకోదు. మనసుకు చెప్పండి చూడు బాగుంది పదార్థం, చూసుకోదానికి సంగతి. కన్ను ఏమవుతుందండి? కన్ను చెప్పేస్తుంది. దాన్ని ఏమవుతుంది? కమ్ముగా ఉంటుంది. వారిని మనసు కమ్ముంటుందా? అది ఎన్ని రకాలుగా చింతిస్తుందో, అది దొరికి దాకా చింతిస్తూనే ఉంటుంది. ఒక భగవంతుడి మీద చిత్తం చేశాడనుకో వాడు మహాభక్తుడు అయిపోతాడు. లేకపోతే పునరేకాచులాగా వేరే పనులు చేశాడనుకో ఎన్ని కష్టాలు పడ్డాడు. మరలా భగవంతుడి మీద మనసు పెట్టాలంటే ఆయన పూర్వజన్మలో ఏ పుణ్యం చేశాడు కాబట్టి మళ్ళీ రాగలిగాడు. ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోయాడు, చాలా కష్టం రావాలంటే ఇంకా పడిపోతాడు ఇంద్రియాలు. అది ఇంద్రియాలని పన్ను చూపి భగవంతుడి బాగా వచ్చి ఆ భగవంతుడి గురించి ఇంటున్నాడు అనుకో ఆనందం. ఇంకా వేరే గురించి ఇంటున్నాడు అనుకో వాడి పద్దాగా అది ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చెప్తాడా, ఏదో మాట్లాడి ఇదే ఇంటూ ఉంటారండి. చూడండి మరి ఇవన్నీ సామాన్యంగా ఉన్నవాడి ఊళ్ళో కూర్చున్నా కూడా వేరేది ఉండదు. వాళ్ళ గురించి, ఈయన గురించి, వాళ్ళ అత్త గురించి, నా కోడల గురించి, మా కోడలు ఎలా చేసినాయా, మా అత్త ఎలా చేసినాయా, ఇదే పనిలో ఉంటారు. నిజమండి, అబద్ధం కాదు. ఈయనకు వచ్చిన తర్వాత మనం ఊళ్ళో భగవంతుడి గురించే చేసుకోవాలి. నువ్వు వేరే చేసి ఉండదు. ఆ పాపకర్మలు ఇవన్నీ కూడా ఒక్క పొల్లు కూడా వేరే మాట ఉండకూడదండి. భగవంతుడి గురించి ఏది మాట్లాడాలి? సత్సాంగత్యం అంటే సత్సాంగత్యం. భగవంతుడి గురించే మాట్లాడుకోవడము అంటే అంత ఈజీ కాదండి. రోజు వినగా 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 ఎవరన్నా మాట్లాడుతూ
మాట్లాడుతున్నాడనుకో గమ్ము ఉంటాడు ఆయన 2 రోజుల తర్వాత ఎందుకమ్మా ఆయనతో మాట్లాడడం అవసరం, భగవంతుడి గురించి చెప్తేనే ఉన్నాడు ఆయన అంటే ఈయన ఎలాని కాదు, భగవంతుడితోనే ఆనందిస్తూ ఉంటాడు. అదే భగవంతుడు చెప్పేది. ఈ విధంగా సమభావము గలవారి ఎడల సమభావము గలవారే సమస్త ప్రాణులకు హితమనొచ్చుటువంటి ఆసక్తి కలవారై ఇట్టి దానిని నిర్దేశింప శక్యము కానిది, ఇంద్రియములకు గోచరము కానిది, చింతింపవలసినది కానిది, నిర్వికారమైనది, చెలించినది, నిత్యమైనది, అంతటను వ్యాపించి ఉన్నదేవు అక్షర పరబ్రహ్మమును ధ్యానించుతున్నారు వారు నన్ను పొందుతున్నారు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సమస్త ప్రాణులకు హితమనొచ్చ ఆసక్తి కావాలి. అన్ని జీవరాశులకి వాళ్ళు హితమనొచ్చేవాడు ఆసక్తి ఉండాలి. ఏ జీవరాశికి కూడా మనం ఏదో చేయాలి, మనం హాని చేయకూడదు. ఈ విధంగా ఇంద్రియములకు గోచరము కానిది, ఇంద్రియాలకే అసలు కనిపించినటువంటిది, చింతించవలసినది కాదు, నీవు ఏదైతే నువ్వు చింతించవలసి అనుకుంటున్నావో అది కాకుండా నిర్వికారమైనది, కనిపించకుండా ఉండేది, చెలించనది, నిత్యమైనది, అంతటను వ్యాపించి ఉండలేదు అక్షర పరబ్రహ్మం. అదే అక్షర పరబ్రహ్మం 8వ అధ్యాయంలో ఉన్నది అక్షర పరబ్రహ్మ యోగం. అటువంటి అక్షర పరబ్రహ్మ యోగాన్ని ఎవరు ధ్యానం చేస్తూ ఉన్నాడో వారు నన్ను పొందుతున్నారు. ఓంకారం, ఓమిత్యేకాక్షరం అర్జున, ఓంకారాన్ని కానీ నువ్వు ధ్యానం దిక్కుల స్వరూపుడు ఆయన భగవంతుడు. ఆ ఓంకారం అనేది నేను అర్జున అంటున్నాడు. ఆ ఓంకార స్వరూపాన్ని నీవు ఆ ఉపాసన చేస్తూ ఉంటే ఆ ఓంకారమే నేను అటువంటి వాడు నన్ను తెలుసుకుంటున్నాడు. అదే అక్షర పరబ్రహ్మాన్ని ధ్యానం చేయడం అంటే. అక్షర పరబ్రహ్మ అంటే భగవంతుడే. అంటే ఒకే పరమాత్మ సాకారంగా ఉంటాడు, నిరాకారంగా ఉంటాడు. సగుణ ధ్యానం కానీ నిర్గుణ ధ్యానం కానీ ఒకటి అయి ఉన్నది. అంటే ఒకే పరమాత్మ అలా కనిపిస్తూ ఉంటాడు, నీకు ఒకే పరమాత్మ కనిపించకుండా ఉంటాడు. కనిపించకుండా అందరిలో ఉన్నాడండి, కనిపించకుండా మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. ఆ పరబ్రహ్మమును ధ్యానం చేయొచ్చు, కనిపించే పరబ్రహ్మమును ధ్యానం చేయొచ్చు. ఒకటే ఏది చేసినా కూడా ఇదే ఒకటే తత్వం. ఆ తత్వాన్నే భగవంతుడు తెలుసుకోవాలనుకున్నాడు. నిర్మల భక్తితో ఏ ప్రకారంగా ధ్యానం చేసినా కూడా జనులు పరమాత్మని చేరుదు. ఎలా చేసినా భగవంతునే చేరుకుంటారని చెప్తున్నాడు భగవంతుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి భక్తి యోగము. అంటే కొంతమంది నేను భగవంతుని పెట్టుకోనయ్యా, నేను భగవంతుడు లేడు, నిరాకారంగా ఉన్నాడు, నేను అలా ధ్యానం చేస్తాను వచ్చి. కానీ నువ్వేం చేయాలి ధ్యానం? అలా ఊరికే కూర్చుంటే ఏం తెలుస్తుందండి? ఏం తెలియదు. ఏదో కదా వస్తువు మీద నీకు ధ్యానం పెట్టాలి. అదేదో వస్తువు మీద ధ్యానం పెట్టడం ఎందుకు? భగవంతుడి మీద పెట్టు. ఇక్కడ ఏమనే వస్తువులు ఇవన్నీ వచ్చే పోయేటి, ఆయన ఒక్కడే కదా సత్యం. అందుకోసం సత్యమైన వస్తువు శ్రీ వెంకటేశ్వరుడు ఎలా ఉంటాడు? కృష్ణ పరమాత్ముడు. ఆయన మీద ధ్యానం పెట్టు. పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని గడ్డం కింద ఒక చిన్న నెల మచ్చ పెట్టుకొని పెద్ద వెంట్రుకలు స్వామి వారికి ఇక్కడ దాకా ఉంటాయి, రెంగులు వెంట్రుకలు. అలా భగవంతుని ఉపాసన చేసి పెద్ద పెద్ద చెవులకి రెంగులు పెట్టుకొని ఉంటాడు. ఆ విధంగా పెద్ద కిరీటం పెట్టుకొని ఉంటాడు. వక్షస్థలం మీద శ్రీదేవి భూదేవి సన్న నడుము కలిగి ఉంటాడు. ఒక పెద్ద నంద పట్టం పెట్టుకొని ఉంటాడు. ఆ పాదాల కాడికి పైదాకా భగవంతుడు సన్నని నడుగుతూ ఉంటాడు భగవంతుడు. అటువంటి భగవంతుడు తామర లాంటి కళ్ళు కలిగి ఉంటాడు. అటువంటి భగవంతుడి మీద నువ్వు ధ్యానం చేయి. అదే భగవంతుడు చెప్పేది. అక్కడ ఎదురుగా కనిపించే భగవంతుడు ధ్యానం చేయి. రెండు ఒకటేనయ్యా, నువ్వు రెండు ఒకటే, నువ్వు ఏదో అనుకోవద్దు. ఈ రెండింటినీ ధ్యానంగా చేయగలిగితే నువ్వు పరమాత్మను చేరుకున్నావు. అది ఈరోజు ధ్యానం చేయమంటే కొంతమంది ధ్యానం ఏదో చెప్తూ ఉంటారు. అలా కాదండి, పరమాత్ముడి మీదనే నువ్వు ధ్యానం చేయాల్సిందే. భగవంతుడు ఒక రూపాన్ని చూపించాడు మనకి. ఎందుకు కదా భగవంతుడు ఇచ్చిన రూపం ఉంది కదా, అది ఆ వెంకటేశ్వరుడు ఉన్నాడుగా పైన ఆ కృష్ణ పరమాత్ముడు. ఈ 2 శ్లోకములకు నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించు వారి గురించి చెప్పబడింది. ఇందు మొదటి శ్లోకం బ్రహ్మముని గురించిన విశ్లేషణ, 2వ శ్లోకం బ్రహ్మభక్తి కలిసిన శీల సంపద తెలుపబడింది. సాధకుడు సాధ్య వస్తువు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికీ హృదయ శుద్ధి లేనిచో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండినచో, ప్రాణి కోట్ల ఎడ దయ లేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము ఇవ్వదు. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు భగవంతుని మీద ధ్యానం చేస్తూ ఉన్నావు. ధ్యానం చేస్తే హృదయ శుద్ధి లేదు, దానివల్ల నీకు ఫలితం లేదు.
ఇంద్రియ నిగ్రహం లేదు. ఇక్కడ ధ్యానం చేస్తున్నా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు ఇంద్రియ నిగ్రహం లేదు కనుక ప్రాణి పట్ల నీకు దయ లేదు. దానివల్ల నీకు ఉపయోగం లేదు. భగవంతుడు ఫలితాన్ని వసంగా చాలు, భగవంతుడు కాదు, నీ ఫలితాన్ని నీవే వసంగుతున్నావు. ఈ 3 కార్యాలు నువ్వు గొప్ప తీసుకోగలిగితే మనసుతో అది ఏం చెప్తే నువ్వేం చెప్తే తింటుంది మనస్సు. ఇంద్రియ నిగ్రహాలే ఆపేయమంటే ఇంద్రియ నిగ్రహాలు ఆపేస్తుంది. ఇక ఇంద్రియ నిగ్రహాల మీద పోదు. హృదయ శుద్ధి లేకపోతే హృదయ శుద్ధి వస్తుంది. ఈ విధంగా భగవంతుడు సమస్త ప్రాణి పట్ల దయ ఉంటే నీకు ఆ ధ్యానం నిలబడుతుంది. భగవంతుడు నీకు అనిపిస్తాడు. అది భగవంతుడు చెప్పేది. వస్తువులే ఎంత మంచి అయినప్పటికీ కూడా పాత్ర శుద్ధంగా లేకపోతే ఆ పాత్రని, వస్తువు ఎంత మంచి అయినా పెద్దదే, పాత్ర శుద్ధంగా లేకపోతే ఆ పురుషుడు చిలుమిపోయినట్లు నిరుపయోగమైపోయినట్లే హృదయ సిద్ధి, ఇంద్రియ నిగ్రహము, పూర్ణ దయ ఉన్నను పవిత్ర గుణములు లేకపోతే భగవంతుని నిరాకారము సాకారము ఎట్లు అర్చించిన పూర్ణ ఫలితం కలగనే కలగదు. ఈ హృదయ శుద్ధి ఉండాలి. మీకు హృదయ శుద్ధి ఉండమంటే పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారండి. ఏదో తెలిసి తెలియక మనం ఏదో చెప్పుకుంటున్నాం, భగవంతుడు చెప్పింది కానీ ఏదో ఒకటి ఇంటున్నాం కాబట్టి భగవంతుడు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హృదయ శుద్ధి లేకపోతే కృష్ణుడి దగ్గర వచ్చి కూర్చోలేదు, ఎంతసేపు కూర్చోలేదు, ఎవరు ఉండలేదు. ఎందుకంటే వెళ్ళిపోతా ఉంటుంది మనసు, కూర్చుంటుంటారు వెళ్ళిపోతుంటారు. ఆ హృదయ శుద్ధి ఉన్నోళ్ళే కూర్చోలేదు భగవంతుడి మీద, కూర్చోలేదు ఎవరు కూడా. అందువల్ల పాత్ర శుద్ధంగా ఉన్నా కూడా ఆ పురుషుడు చిలువ ఎట్లా అయిపోతుందో, నిరుపయోగం అయిపోతుందో, ఈ విధంగా ఈ హృదయ శుద్ధి, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలన్నీ కళ్ళు, చెవి, ముక్కు, నోరు, ఇవన్నీ ఇంద్రియాలంటే సామాన్యంగా కాసేపు ఏదో ఒకటి తింటుంది, మళ్ళీ ఇంకోటి తినమంటుంది, కాసేపు చూపెడుతుంది, ఇంకోటి చెప్పమంటుంది, కళ్ళు కాసేపు చూడమంటుంది. రకరకాల ఇంద్రియాలు మామూలుగా అది పంపిస్తామంటే ఏడవతో ఒకటి. ఈ విధంగా నువ్వు ఇవన్నీ కానీ ఉంటే హృదయ శుద్ధి, ఇంద్రియ నిగ్రహము, భూతదయ. భూతదయ ఎన్ని రకాలుగా చెప్పాడు చూడండి భగవంతుడు. అన్ని జీవుల్ని ప్రేమించడమే భగవంతుడు. ఈ విధంగా ఉంటే పవిత్ర గుణములు ఉంటే సాకారము నిరాకారము 2 కనిపిస్తాయి. ఈ 3 లేకపోతే నేను వేసినట్టున్నాడు భగవంతుడు. అది భగవతత్వం అంటే భక్తి కలగాలంటే సామాన్య విషయం కాదండి. చాలా ఈజీ, చాలా కష్టం. తెలియనివాడికి చాలా కష్టం, తెలిసినవాడికి చాలా ఈజీ. మరి సర్వజీవుల్ని ప్రేమించాలంటే పొద్దున్న లేకపోయి ఒక కేజీ తెచ్చుకొని ఇంకేమో హృదయ శుద్ధి ఏమవుతుందా? ఏమీ ఉండదు. అందుకే 4 వ్యసనాలు కలిగములో మనిషిని పతనం చేస్తాయి. 4 వ్యసనాలేనండి, ఏమీ లేవు పతనం. మాంసాహారం, సురాపానం, శోధం, 4 బయట సాంగత్యం. దాని గురించి నేను చెప్పాను. ఈ 4 సాంగత్యాలతో మనిషి పతనం అయిపోతున్నాడు. సురాపానం తాగితే ఏమవుతాడు? మనిషి మధ్య స్థిమితం లేకుండా ఎలువ వెళ్ళిపోతాడు. ఇక చూడమంటే ఇంట్లో భార్య బిడ్డలు అవసరమైతే భార్య పుస్తకుల తాడు కూడా తెచ్చుకొని వెళ్ళిపోతాడు. పిల్లలకి చదువుకి డబ్బులు దేనికి ఇవ్వడం భయంకరమైన చూడండి. ఇంకోటి ఇటువంటి మాంసారం తింటే మనిషి మొదలెక్కిపోతాడు. ఇక వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఇంకొకటి బయట సాగించాం. ఈ అన్ని ఒక్కడే తగులుకుంటే చాలండి, వరం 4 తగులుకుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కడ కానీ తగులుకుంటే మనల్ని 4 తగులుకుంటాయి. ఇది తప్పదు. కాసేపు సురాపానం అంటాడు. అరే సురాపానం తాగినంత మాత్రం ఏమంటారా, ఏదో అంటే ఒక్కొక్కటి కావాలి కదా అంటాడు. ఒక్కొక్కడికి వెళ్ళిపోతుంది. అరే ఇది ఉంటే ఎలా మరా, కాసేపు దూదం ఆడతామంటాడు. అరే దూదం ఆడతాడు. దూదం ఆడితే ఎలా మరా, బయట సాగత్యం చేస్తాం అంటాడు. ఒక్కడి పట్టుకుంటే 4 వెళ్ళిపోతాడు. ఇందులో అనుమానమే లేదు. కనుక కలియుగం లేదు. తప్పేం చెప్పలేదండి, తప్పేం చెప్పలా. పరీక్షకు మహారాజు ఆ రోజు పరిపాలనలో ఈ 4 ఉండేది కదంట. ఇటువంటి ప్రజలు ఉండేవాళ్ళండి ఆ రోజు. ఈ 4 లేవంటే పరీక్షకు ఎటువంటి పరిపాలన చేశారండి. పాండవుల యొక్క సంతతి, అర్జునుడి యొక్క మనవుడు, అర్జునుడి యొక్క కొడుకు, అర్జునుడి కొడుకు మనవుడు. ఆ కృష్ణ పరమాత్ముడు ఎటువంటి అవకాశం ఇచ్చాడు ఆయనకి భాగవతాన్ని మనకు తెలిపేదాని కోసం. భగవంతుడు అంత గొప్పవాడండి. కనుక ఈ నిర్గుణ ఉపాసన ఘట్టంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇంద్రియ సమూహమును లెస్సగాడినట్టుగా. ఇంద్రియ సమూహం సామాన్యమైనది కాదండి. ఎల్ల ఎడల సమభావం ఉంట, సమస్త ప్రాణులకు హితం చేయుట. ఇదే భగవంతుడు చెప్పేది. ఈ 3 ఉంటే నన్ను చేరుకుంటావా? 3 మీరు ఏ ధ్యానం చేసినా
సాకారం చూసినా వీళ్ళు ఏమైనా ధ్యానం చేస్తున్నారండి. గోపాల ప్రభు గారు హరే కృష్ణ హరే రామ మంత్రం చేస్తున్నాడు, అక్కడ కూర్చొని పొద్దున్నాయి ఇంటున్నా కూడా ఆయన శరీరం ఉందా లేకపోయినా లేచి వస్తున్నాడు, ఆ పని చేస్తున్నారా? ఎందుకంటే అలవాటు దొరికి భగవంతుడి మీదనే మనసు. నేను ఒక్కసారి ఆఫీసు పోతా, పని మీద ఆలోచన చేస్తా, మరి ఇల్లు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఏమీ లేని ఇక్కడ తిని కూర్చొని హాయిగా చేస్తున్నారు. వాళ్ళకి అటువంటి అదృష్టాన్ని ఇచ్చాడే, నాకు ఎప్పుడు ఇస్తావు స్వామి ఇటువంటి అదృష్టం? ఈ జన్మలో ఇవ్వలే, నెక్స్ట్ జన్మలో ఇస్తామో ఇవ్వరు కోరుకుంటున్నానండి. నిజంగా ఈ బంధాలన్నీ ఎప్పుడు తెచ్చేస్తావా? ఏంటి కృష్ణ ఏంటి అనుకుంటున్నా? నిజమండి, వాళ్ళకి ఏముందో చెప్పండి, తింటే పెట్టే తింటారు. ఆ శివాన్ గారు అంటున్నాడు మొన్న, ఏమంటే వాళ్ళ అమ్మాయి వచ్చింది ఊరికి వారు తీసుకోపోతానండి ఒంగోలుకి. అమ్మా నేను రాదమ్మా, నేను వదిలి రాలేదమ్మా, కృష్ణ పరమాత్మ వదిలి నేను రాలేదు. పర్లేదమ్మా, నాకు ఆరోగ్యం బాగలేక పర్లేదమ్మా, నేను ఇక్కడే పడుకుంటున్నామా అంటున్నాడు. మరి ఎంత ఆనందం వాళ్ళకి భగవంతుడిలోకి వచ్చిందంటే ఎంత సాధించేవండి. అది భగవంతుడు అండి, ఎంత ఆనందం చూడండి. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు, సగుణ నిర్గుణోపాసన రెండింటిలో సామాన్యులకు కష్టతరమని దేహభావన గల వారికి బహు ప్రయాగములని వచించుకున్నారు. ఈ రెండు కూడా సామాన్యులకు కష్టతరం. సామాన్యులకి మీకు కాదు, భక్తులకి పెద్ద కష్టతరమే కాదండి. మీరు రోజు భక్తి చూసుకుంటారు కాబట్టి మీకు అలవాటైపోయింది. రోజు వస్తున్నారు, కొంతమంది చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఏ పని ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి, కానీ ఇక్కడ చూస్తున్నారు. ఎంత ఆనందం. ఎవరు లేకుండా ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఎన్ని నేను గమనిస్తూనే ఉంటా. వీళ్ళందరికీ భక్తించావు కృష్ణ, నాకు ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడుగుతున్నా. క్లేశో అధికతరస్తేజ అవ్యక్తా సప్తచేతసా అవ్యక్తాహి గతిర్దుఃఖం వేగవత్ పరివాప్యతే. భగవంతుడు చెప్తూ ఉన్నాడు, అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మము ఆసక్తి గల మనసు గలవారికి బ్రహ్మమందు నిష్ఠను పొందుటలో సగుణోపాసన కంటే ప్రయాసం చాలా అధికంగా ఉంటుంది. ఎలాంటే నిర్గుణోపాస మార్గము దేహాభిమానము వారి చేత అతి కష్టముగా పడుతుంది. ఈ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నిర్గుణోపాస మార్గము దేహాభిమానము గల వారికి చాలా ప్రయాసంగా ఉంటుంది. ఈ దేహం మీద బాగా అభిమానం ఉంటుంది, అటువంటి వాళ్ళకి నిర్గుణోపాసం చాలా కష్టంగా ఉంటుందంట. ఈ దేహాభిమానుడికి అది లేని వారికి చాలా సులభంగా ఉంటుంది. ఈ దేహం మీద మనసు లేని వారికి అది చాలా సులభంగా ఉంటుంది. భగవంతుడి మీద ఉపాసన చేయడం అనగా దేహ అహంభావం లేక ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మానుష్ఠానం చేతము ఈశ్వర ఉపాసన చేతము చిత్త శుద్ధిని పరిచిన వారికి ఉపాసన ఏమీ కష్టం ఉండదు. నిర్గుణం అంటే భగవంతుడు నీకు ఆ సాకారంగా కనిపించే వాళ్ళకి ఈ యొక్క వీళ్ళకి దేహం మీద బాగా అభిమానం ఉంటే వాళ్ళకి చేయలేరండి. ఈ దేహం నాది నాది అంటే భగవంతుడి మీద మీరు మనసు పెట్టలేరు. అటువంటి దేహం మీద మనసు లేని వారికి ఈ ఇంద్రియ నిగ్రహాన్ని నిరోధించిన వారికి ఈ దేహం మీద అహంభావం లేని వారికి ఈ ఉపాసన చేయడం చాలా సులభం అంటున్నాడు భగవంతుడు. చాలా సులభం అంటున్నాడు. కనిపించే భగవంతుడిని కనిపించిన భగవంతుడు వేరుకుంటాడు. అంటే అక్కడ కనిపిస్తున్నాడు డైరెక్ట్ చూసేస్తున్నావు. మరలా నువ్వు డైరెక్ట్ చూడలేకపోతే అంతర్శక్తిలోకి వెళ్ళాలి. అంతర్శక్తి అంటే లోన ఉంటాడు భగవంతుడు. ఆ లోన శక్తికి వెళ్ళాలి. బయట ఉన్నదండి భగవంతుడు ఎప్పుడు కూడా లోనే ఉంటాడు. కానీ మనం బయట చూస్తున్నాం, లోన చూస్తున్నాం. ఈ రెండు కూడా చిత్తశుద్ధి ఉండాలని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు దేహాభిమానం వారికి అని ఇంద్రియ నిగ్రహం లేని వారికి అని సగుణోపాసన చే చిత్త శుద్ధిని పడైన వారికి అని గ్రహించవలేను. దేహాభిమానం లేని వారికి ఇంద్రియ నిగ్రహం కలవారికి నిర్గుణ మార్గం అతి సులభమై ఉన్నది. అంటే ఈ దేహం మీద అభిమానం లేని వారికి మరి ఇంద్రియాన్ని అలా నిగ్రహించగల వారికి ఈ యొక్క నిర్గుణ మార్గం భగవంతుడు కనిపించేది చాలా మీకు సులభం అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి సాధకుడు నిరాకార నిర్గుణ మార్గమునకై పరువిడక దేహాభిమానమును దోషమును భగవత్ ఉపాసన నిష్కామ కర్మానుష్ఠానము తొలగించుకుని ఇంద్రియ నిగ్రహం అభ్యసించి క్రమముగా భగవంతుని యొక్క చిత్తమును మనసును ప్రవేశింపజేసి ఆ భగవంతుని యొక్క లక్ష్యాన్ని పెడితే భగవంతుడు ఉత్తమ ఫలితాలు ఇస్తానంటున్నాడు. అంటే నువ్వు చేసే నిర్గుణ ఉపాసన కానీ కనిపించే భగవంతుడు కానీ కనిపించిన భగవంతుడు కానీ నీ మనసు దాని మీద పెట్టి ఉపాసన చేసి
ఈ ఇంద్రియాలను కానీ బంధించగలిగితే ఇంద్రియాలు పరిగెత్తుకుంటాయండి. అది పరిగెత్తబట్టి మనసు చేత నువ్వు పట్టుకోవాలి. అందుకోసం నిర్గుణం లేదు, ఆ యొక్క సమయం లేదు, రెండు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఎలాగైనా నువ్వు చేస్తే నేను కనిపిస్తానంటున్నాడు భగవంతుడు. కనుక ఈ క్షేత్రాన్ని శుద్ధపరచుకోమంటున్నాడు భగవంతుడు. ఈ క్షేత్రాన్ని శుద్ధపరచుకుంటే విత్తనం వేసేదానికి ఈజీగా ఉంటుంది. అంతేకాదు క్షేత్రం అంటే పొలం అండి, ఇది కూడా పొలమే ఈ క్షేత్రం. దీన్ని నువ్వు శుద్ధిపరచుకోవాలి. దీన్ని శుద్ధిపరచుకుంటే అప్పుడు విత్తనం వేయాలి భగవంతుడి విత్తనం. ఈ శుద్ధి లేని విత్తనం రాదండి. ఎలా వస్తుందండి? తినే ఆహారాన్ని బట్టి శుద్ధి వస్తుంది ఈ శరీరం అని భగవంతుడు చెప్పేది. పొలం శుభ్రంగా తుల్లితే కదండి, బాగా మేర చేసి పెడితే అప్పుడు నువ్వు విత్తనం వేస్తే మొక్క వస్తుంది చక్కగా. ఏదో పిచ్చిగా పొలం వేసామనుకో రాదు. ఆ విధంగా ఈ శరీరంలో కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మల నుంచి పేరుకుపోయిందో ఇక్కడ ఇంద్రియాలు, వీరన్నింటినీ శుద్ధిపరచుకోమంటున్నాడు భగవంతుడు. హృదయ క్షేత్రాన్ని శుద్ధిపరచుకుంటే అప్పుడు ఆ విత్తనం భగవంతుడిని విత్తనం వేసేసుకుంటే అది నీకు నిర్గుణం కానీ సగుణం కానీ భగవంతుడు కనిపిస్తాడు. రెండింటికి ఒకటే చెప్తున్నాడు భగవంతుడు చెప్పేది. అనన్య భావముతో తన్ను కూర్చి ధ్యానించు వారిని సంసార సాగరము నుండి ఉద్ధరించదనని ఈ పెద్ద శ్లోకం గురించి చెప్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే భక్తియోగం అలా కష్టంగా ఉంటుందండి. ఇదేదానికి ఈయనగా అర్థమవుతుంది. కానీ కనిపించే భగవంతుడు, కనిపించని భగవంతుడు అంటే కనిపించే తండ్రి, కనిపించని తండ్రి. మన అమ్మా నాన్న ఊళ్ళో ఉంటావు, ఇక్కడ నువ్వు ఊళ్ళో పెట్టుకొని ఉంటావు, ఈ ఫోటోలో మా అమ్మా నాన్న అనుకుంటుంటావు. కానీ నీకు మీ అమ్మా నాన్న మనసులో తలుచుకుంటా అక్కడ కనిపిస్తూ ఉంటావు. డైరెక్ట్ అక్కడ పోతే మీ అమ్మా నాన్న కనిపిస్తూ ఉంటారు. ఈ మూడు కూడా ఒకటే అనుకున్నాడు భగవంతుడు. అంతే కదండి. నువ్వు ప్రేమతో ఉంటే మీ అమ్మ నాన్న ఫోటోలో ఉన్నా ప్రేమే, దూరంగా ఉన్నా ప్రేమే, మీ అమ్మ నాన్న ఎదురుగా ఉన్నా ప్రేమే. ఎలాగైనా నువ్వు మీ అమ్మ నాన్న ప్రేమిస్తున్నావు. ఇదే నిర్గుణం ఆ సగుణం అంటే కనిపించేది, కనిపించింది. మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నా ఎదురులే అది కాదు. అమ్మా నాన్న ఎక్కడున్నా కూడా నేను ఈ ఊళ్ళో ఉన్నా మా అమ్మ నాన్న. అది భగవంతుడు నీకు ఇక్కడికి వస్తేనే భగవంతుడు కనిపిస్తున్నాడని కాదు. ఇక్కడికి వస్తేనే భగవంతుడు కనిపిస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కడ కూర్చున్నా భగవంతుడు కనిపిస్తున్నాడు అనుకో. రెండు సగుణము నిర్గుణము రెండు ఒకటే. కనుక ఈ రెండు సమానమైన అనన్య భావంతో నీవు నా గురించి ధ్యానం చేయి, అనన్య భక్తితో ధ్యానం చేయి. ఈ సంసార సాగరా నుండి ఉద్ధరిస్తానంటున్నాడండి. అంతే కదండి. ఎక్కడో దూరంగా ఉన్నా మన అమ్మ నాన్న చూడాలి, దగ్గర ఉన్నా చూడాలి, ఫోటోలో ఉన్నా మన అమ్మ నాన్న అలా చూడమంటున్నాడు భగవంతుడు. అది ఫోటో మాత్రమే నీకు భగవంతుడు కనిపించేది, అక్కడ కనిపించేది. కానీ నువ్వు మనసులో భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఉంటాడు. ఏమంటే ఎక్కడో తీసుకొచ్చి ఒక రాయిని తీసుకొచ్చి పెట్టారు, తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంతే కదండి. ఒకప్పుడు రాయి ఎక్కడ ఉంటుంది ఎవరు తెలుసు? ఏ కొండల్లోనో ఏ గుంటల్లోనో ఉంటుంది. ఆ రాయిని తీసుకొచ్చి మలిచి ఇక్కడ దూసి ఎంతో ప్రాణ ప్రతిష్ఠ చేసి భగవంతుడు నిలబెట్టారు. అంతే కదండి. ఆ విధంగా ఈ విధంగా చూసినా నీకు కనిపిస్తా. నువ్వు మనసులో ధ్యానంలో ఆ రూపాన్ని చూసినా నీకు కనిపిస్తా. ఈ రెండు ఒకటే. వేదం అనుకోవద్దు. అంటే కొంతమంది అంటే భగవంతుడు లేదా అక్కడ చూడటమేంటి, మనసులో చూడాలంటారు. భగవంతుడు అలా చూడకూడదంటారు. భగవంతుడు ఏం చెప్తాడు? రెండింటిలో చూడగలిగితేనే నీకు భక్తి వస్తుంది ఆయన చెప్తున్నాడు. ఇద్దరికే వేదాలు తీసేశాడు. ఒకప్పుడు పెద్ద పెద్ద మధ్వాచార్యులు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా విభేదాలు ఉండేవి. దేవుడు ఎలా ఉంటాడు, ఒకరు చూడొచ్చు, ఒకరు మనసులో చూడొచ్చు అనేవాడు. అంటే వాళ్ళే చెప్పేవాళ్ళు ఇలా మనకి చెప్పి ఒకటే రూపమయ్యా భగవంతుడిది, నువ్వు ధ్యానం చేయొచ్చు, సాకారంలో చూడవచ్చు అని వాళ్ళు మళ్ళీ చెప్పేవాడు. అంటే మనలాంటి వాళ్ళు వస్తారని తెలియని వాళ్ళకి వాళ్ళు రెండు రకాలుగా చెప్పి ఒకే రకం చూపించారు భగవంతుడు. అలా ఉంటుందండి. ఇంట్లో ఫోటో ఉందండి, ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ప్రింట్ చేశాడు, మరి గ్లాస్ వేసాడు, అంతా వేసాడు, అక్కడ పడేసి ఉండేవాడు ఆయన. చూడండి మరి ఒక్కోసారి ఆ ఫోటోలు సీరియల్ ఉన్నప్పుడు కాలు పెడతాడు, అవి పెడతాడు కొడతాడు. ఇంటికి కొంచెం పసుపు ఇసుకు అన్ని పెట్టుకొని దేవుడికి పూలేసి కొబ్బరికాయ కొట్టి మనసు చూడండి మనం పెట్టుకున్నామా లేదా? అంతేనే కదా. అంటే కోసం ఏ గుణం సగుణం రెండో భగవంతుడే. నువ్వు రెండింటి గురించి వేరు కనుకోవద్దు అంటున్నాడు భగవంతుడు. అటువంటి వాళ్ళే నన్ను తెలుసుకుంటారు. అది భగవంతుడు. కొంతమంది ధ్యానం ఏం చేస్తుంటారండి, నేను ఇంకేం చేయనండి, నేను ధ్యానం తప్ప ఏం చేయనండి అంటాడు. చెయ్యి కాదనుకోవాలి. కానీ ఉదయం శుద్ధి రాలా. ఇంకా ధ్యానం చేసినా ఒకటే, ఇక్కడ చూసినా ఒకటే. అప్పుడే ఉదయం శుద్ధి వస్తుంది. నేను ధ్యానమేనంటే దేవుడు లేడండి, నేను ముట్టు పెట్టుకోనండి, నేను ధ్యానం చేస్తానండి. అప్పుడు ఇంకా నీకు తెలియదా? దేవుడికి ఒక రూపం లేదా? నేను ఆ గోడనే చూస్తాను. అసలు ఆ గోడ ఎక్కడ చూసిందండి? ఎక్కడో తయారైంది, మధ్యలో చిట్టులో చూపెట్టి ఆ గోడ చూసేది ఆ
వాడేం చూసేది భగవంతుడికి ఒక రూపం ఉంది కదా, కోసం ఆ రూపాన్ని చూడమని భగవంతుడు ఇంతసేపు భక్తి యోగం అదేనండి. రకరకాలుగా ఉంటుంది చూడండి భగవతత్వం. అర్జునుడు విశ్వరూపాన్ని చూశాడా లేదా? చూసినప్పుడు రూపాన్ని చూశాడా లేదా? ఎలా చూశాడు? జ్ఞాననేత్రం ఉంచాడు. ఈ కళతో చూడాలి ఆయన. ఈ కళతో చూస్తే మారిపోతాయి కళ్ళు, అసలు ఉండవు. సూర్యుడిని డైరెక్ట్ మనం చూడగలుగుతారా? చూడలేదు. కనుక జ్ఞానేంద్రం కావాలి. ఆ జ్ఞానేంద్రంతో చూడమంటున్నాడు భగవంతుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే, రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే, జై పాండురంగ విఠల పండరీనాథ విఠల, జై పాండురంగ విఠల పండరీనాథ విఠల, పాండురంగ విఠల పండరీనాథ విఠల, జై రుక్మిణీ పాండురంగ గోవింద, జై పుండరీకాక్ష గోవింద, రాధా గోవింద, రాఘవ గోవింద, మహాభక్త బృందములకు జై ముని మహారాజుకి, జై రాధాకృష్ణ గోవిందకి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ భక్తిలో అలాగే ఉంటుందండి. భక్తిలో అర్థం కాదు, నిదానంగా అర్థమైపోతుంది మనకి భక్తిలో. ఆ భగవంతుడి మీద భక్తి అలా ఉంటుందండి. సాకారం నిరాకారం, కనిపించేది కనిపించదు, కృష్ణార్పణం. ఏది ఏమైనా కూడా మీరందరూ రోజు వచ్చి భగవద్గీత చెప్తున్నారంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం, మీకు కాదు. నేను కూడా రోజు ఏదో సమయంలో భగవంతుడు చెప్తాను. లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కానీ మనసు ఇంత ఇదిగా ఉండదు. లేకపోతే ఈ ఆఫీస్లోనే ఎడబడి చెప్తా ఉండదు.